హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక తాజా సమాచారంతో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్గా ఎవరైతే పింఛన్లకు సంబంధించి అప్పీల్ కొరకు దరఖాస్తులను చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి దరఖాస్తులు వెరిఫికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగిందండి. ఈ దరఖాస్తుల వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఏమైనా నోటీసులు అందే అవకాశం ఉంటుందా? ఒకవేళ నోటీసులు అందితే మీకు తర్వాత ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి. దీనికి సంబంధించి వన్ బై వన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. అప్పీల్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ వైద్య పరీక్షలు ఏ విధంగా చేస్తారు అనేటువంటి సమాచారం కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి రీసెంట్గా సెల్ఫ్ అధికారుల నుంచి ఒక జీవో అయితే విడుదల కావడం జరిగిందండి పింఛన్లకు సంబంధించి అయితే. ఆ పీడిఎఫ్లో ఏముంది అనేది నేను మీకు ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ప్రస్తుతం జరుగుతున్న రెగ్యులర్ సదరం పరిశీలన, అదేవిధంగా గతంలో నోటీసులు అందుకున్న రీఅసెస్మెంట్ పరిశీలనలు అన్నీ కూడా ప్రస్తుతం నిలుపుదల చేసి కేవలం పెన్షన్ రద్దు, పెన్షన్ మార్పుకి సంబంధించి నోటీసులు ఎవరైతే అందుకొని ఉంటారో వాళ్ళకి సంబంధించి అప్పీల్ ప్రాసెస్ అనేది వెంటనే చేయండి అనేది సెల్ఫ్ అధికారుల నుంచి అయితే ఒక మెసేజ్ అయితే రావడం జరిగిందండి. ఒక జీవో ద్వారా అయితే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో వాళ్ళకి సంబంధించి మాత్రమే వెరిఫికేషన్ అనేది చేస్తూ ఉన్నారండి. ఈ వెరిఫికేషన్ ఏ విధంగా చేస్తున్నారు అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. ముందుగా ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మేము పింఛన్లు అనేవి రద్దు చేశాము, మా నుంచి ఏమైనా తప్పు కనుక ఉన్నట్లయితే మీరు వెంటనే అప్పీల్ చేసుకోండి అయితే అప్పీల్ ఆప్షన్ అయితే కల్పించడం జరిగిందండి. ఇక్కడ అప్పీల్ ఎవరెవరు చేసుకున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, కొత్త సదరం సర్టిఫికేట్లు ఎవరికైతే జారీ అయి ఉంటాయో వాళ్ళ యొక్క సదరం సర్టిఫికేట్ పర్సంటేజ్ చేంజ్ చేసుకోవడానికి మా యొక్క పర్సంటేజ్ తక్కువ ఉంది, మాకు ఎక్కువ రావాలి అయితే ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో వాళ్ళు, అదేవిధంగా రీసెంట్గా పింఛన్లకు సంబంధించి రద్దు నోటీస్ అనేవి కొంతమందికి అందాయండి. ఆ రద్దు నోటీసు ఎవరైతే అందుకొని ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా అప్పీల్ అనేది చేసుకున్నారు. ఈ రెండు కేటగిరీలకు సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా అప్పీల్ అనేది చేసుకున్నారండి. అప్పీల్ చేసుకున్న తర్వాత అప్పీల్ దరఖాస్తులు ఏ విధంగా పరిశీలిస్తున్నారు అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి. ముందుగా ఎవరైతే సదరం సర్టిఫికేట్లు తీసుకొని యొక్క పర్సంటేజ్ తక్కువ ఉంది అని ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉన్నారో వాళ్ళకి సంబంధించి ముందుగా డిస్కషన్ అయితే చేద్దామండి. ముందుగా చూసుకున్నట్లయితే సదరం సర్టిఫికేట్ బేస్ చేసుకొని సెప్టెంబర్ నెలలో పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరిగిందండి. ఎవరైతే 15,000 రూపాయల పింఛన్లు తీసుకుంటున్నారో వాళ్ళకి 6,000 రూపాయల పింఛన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే 6,000 రూపాయల పింఛన్లు తీసుకుంటున్నారో వాళ్ళకి 4,000 రూపాయల పింఛన్లు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పింఛన్ రకం అయితే చేంజ్ కావడం జరిగిందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత చాలామంది మేము 15,000 రూపాయల పింఛన్కి అర్హత కలిగి ఉన్నాము, మాకు 15,000 రూపాయల పింఛన్లు కావాలి అనేది అప్పీల్ అనేది చేసుకోవడం జరిగిందండి. ఈ అప్పీల్ చేసుకున్న వారికి ఏ విధంగా పరిశీలన చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, పరిశీలన ప్రక్రియ అనేది, వెరిఫికేషన్ అనేది ప్రభుత్వం ఒక ప్రత్యేక టీంతో అయితే ఏర్పాటు చేసి ఈ అప్లికేషన్స్ పరిశీలన చేయడం జరుగుతుందండి. ఆ ప్రత్యేక టీం ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, మెడికల్ ఆర్థోపెడిక్ డిజిటల్ అసిస్టెంట్, అదేవిధంగా పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ వంటి వైద్య నిపుణులు అయితే ఈ పరిశీలనకు ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందండి ప్రభుత్వం అయితే. వీరి చేత వెరిఫికేషన్ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. ఈ పింఛన్లు ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో వాళ్ళ యొక్క వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది. ముందుగా ఎవరైతే వాళ్ళ యొక్క సదరం సర్టిఫికేట్ మార్పు చేసుకోవాలి అని అప్పీల్ చేసుకొని ఉంటారో వాళ్ళకి సంబంధించి వెరిఫికేషన్ అనేది చేస్తూ ఉన్నారండి. వెరిఫికేషన్ చేసిన తర్వాత ఏ విధంగా మీకు ప్రాసెస్ ఉంటుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ముందుగా ఇప్పుడు నేను చెప్పిన ఒక ప్రత్యేక టీం ఏంటంటే మీ యొక్క సదరం సర్టిఫికేట్ అయితే పరిశీలించడం జరుగుతుందండి. ఈ సదరం సర్టిఫికేట్ పరిశీలించిన తర్వాత మీకు ఏమైనా చేంజెస్ చేయాలి అని భావించినట్లయితే వాళ్ళు చేంజెస్ చేయడానికి మీకు ఒక నోటీస్ అయితే అందించడం జరుగుతుంది. మీకు పింఛన్ యథావిధిగా పంపిణీ చేయాలి అని అనుకుంటే ఒక నోటీస్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. అదే మీకు పింఛన్ రకము చేంజ్ చేయాలి అంటే మీకు ఇంకొక నోటీస్ అయితే పంపించడం జరుగుతుంది. ఈ విధంగా నోటీస్ అయితే అందించడం జరుగుతుందండి. ఈ నోటీస్ ముఖ్యంగా మీకు మీ గ్రామ బోర్డు సచివాలయం ద్వారా అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ నోటీస్ అందుకున్న తర్వాత మీరు వైద్య పరీక్షలకు అయితే హాజరవ్వాల్సి ఉంటుంది. మీకు ఇచ్చిన నోటీస్లోనే ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనేటువంటి పూర్తి సమాచారం అయితే అక్కడ ఫిల్ చేసి ఇచ్చి ఉంటారు. వచ్చిన సమాచారం మేరకు మీకు కేటాయించిన జీజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళి మీరు వైద్య పరీక్షలు అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. మరలా మీకు చెకప్ అనేది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సదరం సర్టిఫికేట్ని పరిశీలన చేయడం జరుగుతుంది. ఆ సదరం సర్టిఫికేట్ని పరిశీలన చేసిన తర్వాత
మీకు ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ మీకు ఒక నోటీస్ అయితే రావడం జరుగుతుంది. మీ గ్రామ బోర్డ్ సచివాలయం ద్వారా మీకు నోటీస్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. సో, ఈ నోటీస్ పంపిణీ చేసిన తర్వాత అందులో అయితే క్లారిటీగా అయితే మెన్షన్ చేసి ఉంటారండి. మీకు పింఛన్ పంపిణీ చేయాలా లేదా? మీకు పింఛన్ రకము చేంజ్ చేయాలా లేదా? లేదా పింఛన్ రద్దు చేయాలా? అనేటువంటి పూర్తి సమాచారం అయితే మీకు వచ్చిన నోటీసులు అయితే అందించడం జరుగుతుంది. సో, ఇలా వచ్చిన తర్వాత మీకు పింఛన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది లేదా రద్దు చేయడం జరుగుతుంది. సో, ఓకేనా? ఈ విధంగా ప్రాసెస్ అయితే జరుగుతుందండి. ముందుగా ప్రభుత్వం కేటాయించిన టీముల ద్వారా మీకు వెరిఫికేషన్ అయితే చేస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు నోటీస్ రావడం జరుగుతుంది. నోటీస్ వచ్చిన తర్వాత మీకు వైద్య పరీక్షలు అనేవి చేసి మీకు పెన్షన్ ఉంచాలా లేదా అని కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది. సో, ఓకేనా? మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో, ఇప్పటి వరకు నేను చెప్పింది సదరం సర్టిఫికేట్లో ఏమైనా మార్పులు చేసుకోవాలి అని ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో సో, వాళ్ళకి సంబంధించి ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది అని అయితే చెప్పానండి. సో, ఇప్పుడు ఎవరికైతే పింఛన్ రద్దు అయి ఉంటుందో సో, వాళ్ళ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో, వాళ్ళ ప్రాసెస్ కూడా సేమ్ ఇదే విధంగా అయితే ఉంటుందండి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక టీం ఎవరైతే ఉన్నారో మెడికల్, అదేవిధంగా ఆర్థోపేటిక్, డిజిటల్ అసిస్టెంట్, పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ ఈ వైద్యులైతే వచ్చిన అప్పీల్ దరఖాస్తుని అయితే పరిశీలించడం జరుగుతుంది. పరిశీలించిన తర్వాత ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళకి నోటీస్ అయితే అందించడం జరుగుతుంది. ఎవరైతే అనర్హులుగా ఉంటారో వాళ్ళకి రద్దు నోటీసులు అయితే అందించడం జరుగుతుంది. సో, ఈ నోటీసులన్నింటినీ మీ గ్రామ బోర్డు సచివాలయం పంపించడం జరుగుతుంది. పంపించిన తర్వాత మీకు ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. మెసేజ్ వచ్చిన తర్వాత మీరు మీ యొక్క నోటీస్ అయితే తీసుకొని ఎవరైతే అర్హత కలిగి ఉంటారో సో, వాళ్ళకి నోటీస్ కనుక వచ్చినట్లయితే వాళ్ళు పలానా హాస్పిటల్కి వెళ్ళాలి, మీరు ఈ టైంలో వెళ్ళాలి, మీరు చెకప్ చేసుకోవాలి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే దాంట్లో ఉంటాయి. మీరు కేటాయించిన జీజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళి మీ యొక్క వైద్య పరీక్షలను చేసుకోవాల్సి ఉంటుంది. వైద్య పరీక్షలకు వెళ్ళేటప్పుడు మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ముఖ్యంగా మీ యొక్క సదరం సర్టిఫికేట్ అని తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఇప్పటికి కూడా ఏదైనా హాస్పిటల్లో వైద్య పరీక్ష అనేవి చేసుకుంటూ ఉంటే మీ వైకల్యానికి సంబంధించి అటువంటి ధృవీకరణ పత్రం ఏదైనా ఉంటే అది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇవి తీసుకెళ్లిన తర్వాత మీకు వైద్య పరీక్షలు అనేవి ఈసారి చాలా స్ట్రిక్ట్గా అయితే చేయడం జరుగుతుందండి. సో, స్ట్రిక్ట్గా చేసిన తర్వాత మీకు నోటీస్ అనేది మళ్ళీ అందించడం జరుగుతుంది. సో, ఒక 30 రోజుల తర్వాత మీకు ఒక నోటీస్ అయితే రావడం జరుగుతుంది లేదా కొంత సమయంలోనే మీకు గ్రామ బోర్డు సచివాలయానికి ఒక నోటీస్ అయితే వెళ్ళడం జరుగుతుంది. సో, ఆ నోటీసులు ఏంటంటే మీకు పింఛన్ పంపిణీ చేయాలా లేదా, మీరు పింఛన్కి అర్హత కలిగి ఉన్నారా లేదా, మీ యొక్క పింఛన్ రద్దు చేయాలా లేదా అనేటువంటి పూర్తి సమాచారం అయితే ఉంటుంది. అర్హత కలిగి ఉంటే పింఛన్ పంపిణీ చేయాలి అనేది వైద్య నిపుణులు వైద్య పరీక్షలు చేసిన తర్వాత డిస్కషన్ కనుక చేసుకొని ఉంటే మీకు పింఛన్ మంజూరీ పత్రం అయితే అందుతుంది. ఎవరైతే అనర్హులుగా తేలి ఉంటారో వాళ్ళకి సంబంధించి పింఛన్ రద్దు పత్రం అయితే అందించడం జరుగుతుంది. సో, ఈ విధంగా వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుందండి. సో, ఓకేనా? సో, అదేవిధంగా చాలామంది ఇంకొక కామెంట్ కూడా అడుగుతున్నారండి. చాలామందిలో ఉన్న డౌట్ అండి ఇదంటే ఏంటంటే ఇప్పుడు మాకు ఇంకా నోటీసులు అనేవి రాలేదు, ఇప్పుడు మాకు వచ్చే నెలలో పింఛన్ అనేది పంపిణీ చేస్తారా లేదా అయితే అడుగుతున్నారండి. సో, వచ్చే నెలలో ఖచ్చితంగా పింఛన్ అనేది పంపిణీ చేస్తారండి. ఈ మంత్లో కూడా ఎవరికి పింఛన్ అనేది నిలిపివేయలేదు. ఎవరికైతే రద్దు నోటీస్ అందుకొని ఉంటారో వాళ్ళకి కూడా పింఛన్ అనేది పంపిణీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చి ఫైనల్ లిస్ట్ వచ్చేంత వరకు యథావిధిగా మీ యొక్క సదరం సర్టిఫికేట్లో ఎంతైతే పింఛన్ తీసుకుంటున్నారో ఆ పింఛన్ అమౌంట్ పంపిణీ చేయడం జరుగుతుందండి. ఎట్టి పరిస్థితుల్లో పింఛన్ అమౌంట్ అనేది నిలిపివేయరు. సో, ఓకేనా? మీరు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. సో, ఓకేనా? సో, ఇదేనండి ఈరోజు వీడియో టాపిక్ అయితే పింఛన్లకు సంబంధించి అప్లికేషన్స్ పరిశీలించిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఎన్వర్స్ ఉంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.